హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి ప్లీజ్ మర్చిపోకుండా. అండ్ ఈరోజు వీడియో లేట్ చేసుకోకుండా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్స్పెషల్లీ గాయ్స్ మీకోసమే అనమాట. అండ్ చాలామంది అబ్బాయిలకి ఏంటంటే టీనేజ్ వచ్చిన తర్వాత అండ్ ఎవరికైనా ఒక లవ్ దొరికింది అనుకోండి, ఆటోమేటిక్గా అనిపిస్తుంది సో నాకెందుకు లవ్ సెట్ అవ్వట్లేదు, వాడి దగ్గర ఏముంది, అసలు వాడికి ఈజీగా అమ్మాయి సెట్ అయిపోయింది అని చాలామంది అనుకుంటారు కదా. బట్ కానీ నీకు ఒక అమ్మాయి సెట్ అవ్వాలి అంటే, నీ లవ్ని యాక్సెప్ట్ చెయ్యాలి అన్నా, నీకు క్లోజ్ అవ్వాలి అన్నా ఒక విషయం తెలిసి ఉండాలి. అదేంటి అంటే అసలు మెయిన్గా కామన్గా గర్ల్స్కి ఏం కావాలి, అసలు ఏం కావాలి అది తెలుసుకోండి. ఈజీగా మీ పని అయిపోతుంది అనమాట. మీరు నచ్చిన వాళ్ళు మీ సొంతం అయిపోతారు. మరి ఏంటి అవి? శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీ పేరు, బలము, భవిష్యత్తులో జరిగేది, జరగబోయేది, మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం, భయం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా సరే 100% పరిష్కారం చూపిస్తారు గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఇంకా చెడు పూజలకు నివారణ చేయబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 8639883141. సో ఫస్ట్ వన్, అమ్మాయిని ఒక చిన్న పిల్లలాగా ట్రీట్ చేసే అబ్బాయిలంటే చాలా ఇష్టం. ఇష్టం మాత్రమే కాదు, వాడు చచ్చిపోతారు ఇంక వాళ్ళ కోసం. ఎందుకంటే ప్రతి అమ్మాయి ఎవరి దగ్గర ఎలా ఉన్నా కూడాను ఒక అబ్బాయి దగ్గర ఎలా ఉంటుంది అంటే చిన్న పిల్లలాగా మారిపోతూ ఉంటుంది. అంటే అది కూడా వాళ్ళకి కొంచెం ఇష్టం ఉంటే, ఐ మీన్ అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు లవ్ ప్రపోజ్ చేసుకొని కొంచెం క్లోజ్ అవుతున్న టైంలో ఇది మీకు ఇంకా డబుల్ వర్క్ అవుతుంది అనమాట. అంటే ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది నేను చెప్పబోయే ట్రిక్ అనేది. అంటే ఇప్పటి వరకు మీరు ఎలా చూసుకున్నారో కామన్గా రెగ్యులర్గా ఏదో అన్నట్టుగా ఉంటే చేంజ్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళకి చిన్న పిల్లలాగా ప్యాంపరింగ్ చేసే అబ్బాయిలంటే ప్రతి ఒక్క అమ్మాయికి చాలా ఇష్టం అనమాట. ఐ థింక్ ఏది కూడాను వాళ్ళకి తెలియకపోతే చెప్పడం కావచ్చు, నేర్పించడం కావచ్చు. ఒక అంటే మనం ఇప్పుడు నార్మల్గా చూడండి, చిన్న పిల్లల్ని మనం ఎంత కేర్గా చూసుకుంటూ ఉంటాము. పడితే దెబ్బ తగులుతుందేమో, సో వాళ్ళు తినకపోతే హెల్త్ పాడవుతుందేమో, ఇలా ఏ టు జెడ్ కేర్ ఎలా తీసుకుంటామో అలాగే మీరు ఒక అమ్మాయి విషయంలో కూడా చిన్న పాపలాగా ప్యాంపరింగ్ చేసుకుంటూ చూసుకోవాలన్నమాట. అది అమ్మాయిలకి చాలా బాగా నచ్చుతుంది. మీకు నచ్చుతుందో లేదో పక్కన పెట్టేసేయండి, గర్ల్స్కి బాగా నచ్చుతుంది అనమాట. సో దానివల్ల మీకు చాలా దగ్గర అవ్వటానికి కానీ, ఐ మీన్ మీకు ఇంకా ఇంకా క్లోజ్ అవ్వటానికి కానీ వర్క్ అవుతుంది. కాబట్టి మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో, మీరు ఇష్టపడే అమ్మాయి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా చిన్న పాపలాగా ప్యాంపరింగ్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఎంత పెద్ద గొడవైనా కూడాను 10 నిమిషాలు అంతా మర్చిపోయి వచ్చి సారీ చెప్పే అబ్బాయిలు అంటే అమ్మాయిలకి ప్రాణం అనమాట. సో ఇది నార్మల్గా క్యాజువల్గా 99% చెప్తాను నేను, ఏ తక్కువ కూడా చెప్పను. ఎందుకంటే రిలేషన్షిప్లో కానీ నార్మల్గా ఫ్రెండ్షిప్లో అయినా కానీ క్యాజువల్గా గొడవలు కామన్గా అవుతూ ఉంటాయి, రెగ్యులర్గానే అవుతూ ఉంటాయి చాలామంది విషయాల్లో. కానీ అవటం పెద్ద మ్యాటర్ ఏం కాదు. గొడవలు అనేవి మ్యాటర్ ఎక్కడ అవుతుందో తెలుసా మీకు? సో ఈ గొడవల్ని మళ్ళీ ఒక 10 నిమిషాల్లోనే, పావు గంటలోనే మర్చిపోయేసి అసలు ఏం తెలియనట్టుగా మళ్ళీ క్లోజ్ అయ్యి మాట్లాడతారు చూసారా, సూపర్ క్వాలిటీ అది. ఏ అబ్బాయిలో ఉన్నా కూడా ఈ క్వాలిటీ అమ్మాయి వదులుకోదు అసలు. ఎందుకంటే గొడవల్ని పెంచుకుంటూ పోవటం కంటే, ఆ గొడవ అయితే అయింది, నా కోసమే కదా అయింది, నన్నే కదా అనింది, నన్ను కాకపోతే ఎవరిని అంటారు, నేను కాకపోతే ఎవరు తన దగ్గరికి తీసుకుంటారు అని చెప్పేసి అన్నీ మర్చిపోయి మళ్ళీ దగ్గరైపోతారు చూసారా. అలాంటి అబ్బాయిల కోసం అమ్మాయిలు యాక్చువల్లీ ఎతుకుతున్నారు అనమాట బయట. సో మరి మీకు క్వాలిటీ ఉంది అనుకోండి, ఇంకా అమ్మాయిలు మీ సొంతం కాకుండా ఉంటారా? అలాగే అమ్మాయిల్ని సేఫ్గా చూసుకునేవాడు. అంటే ప్రతి అమ్మాయి కూడాను సేఫ్గా ఉండాలి, తన పక్కన ఉంటే సెక్యూర్గా ఉండాలి అని ఫీల్ అవుతారు. అంటే ఆ ఫీలింగ్ ఒక అమ్మాయిలో వచ్చిందంటే ఐ థింక్ నువ్వు పక్కన ఉంటే చాలు, నాకు ధైర్యంగా ఉంటుంది, నాకు హ్యాపీగా ఉంటుంది, నాకు ఒక సేఫ్ అనే ఫీలింగ్ వస్తుంది అని ఆ మాట కనుక తెచ్చుకున్నారు అంటే మాత్రం మీరు చాలా వరకు అక్కడ సక్సెస్ అయినట్లే అనమాట. సో అంటే ఒక ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు పక్కన ఉన్నావు అంటే ఆ అమ్మాయికి భయం లేదు, ఇంకా ధైర్యంగానే ఉంది, నాకు నువ్వు ఉన్నావు కదా, నేను సేఫ్ అయి ఉంటాను అని హానెస్ట్గా ఒక అమ్మాయి చెప్పగలిగింది అంటే మీరు ఆల్మోస్ట్ అక్కడ హీరో అయిపోయినట్టే అనమాట. సో ఇది మెయింటైన్ చెయ్యండి. అంటే అక్కడ మీకు అర్థమవుతుంది, అంటే తనతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, నేను తనని ఎలా చూసుకోవాలి అనేది మీకు కనుక ఒక ఐడియా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ అమ్మాయికి ఏం కావాలనేది మీకు అర్థమవుతుంది అక్కడ. సో దానివల్ల మీరు కొంచెం దగ్గర అవ్వటానికి కూడా పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్, ఏడిస్తే ఓదార్చండి. ఆ అమ్మాయి ఎవరైనా సరే, మీరు ఇష్టపడుతున్న అమ్మాయి ఏడుస్తుందా, ఏదైనా ప్రాబ్లమా,
సో ఖచ్చితంగా అడగండి, తెలుసుకోండి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం అమ్మాయిలు ఏంటంటే నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్పరు మెయిన్‌గా. కొంతమంది ఏంటంటే ఓకే, తనకే కదా అన్నట్లుగా చెప్పేస్తారు. కానీ మీరు తెలుసుకోవాలి అన్నమాట. ఇప్పుడు ఒక అమ్మాయి మంచిగా ఉన్న అమ్మాయి, యాక్టివ్‌గా మాట్లాడే అమ్మాయి ఒక్కసారి సైలెంట్ అయిందంటే ఊరికే ఏమి అవ్వరు. ఏదో ఒక రీజన్ ఉంటేనే అవుతారు. అలాగే ఇక్కడ ఆ అమ్మాయి ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు సఫర్ అవుతుంది? ఎందుకు బాధపడుతుంది? మీరేమన్నా హర్టింగ్‌గా మాట్లాడారా? లేకపోతే తనకి పర్సనల్‌గా ఏమన్నా జరిగిందా? లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా? అది తెలుసుకోండి. అది తెలుసుకొని తను ఏడవకుండా చూసుకోండి. అండ్ దాంతో పాటుగా ఇంకొకటేంటి అంటే ఏం జరిగినా సరే, ఎలాంటి కష్టం వచ్చినా సరే, నీకెలాంటి బాధొచ్చినా సరే, నేనున్నానని మర్చిపోవద్దు అని చెప్పే రెండే 2 మాటలుంటాయి చూసారా? చాలా ధైర్యాన్ని తీసుకొస్తాయి అమ్మాయిలకి. లాస్ట్ అండ్ ఫైనల్‌గా సర్ప్రైజ్ గిఫ్ట్స్ అనమాట. సో, గిఫ్ట్స్ నేను చెప్తాను, కాన్ఫిడెంట్‌గానే చెప్తాను. గిఫ్ట్స్ అనేవి రిలేషన్‌షిప్‌లో చాలా మంచిగా బిల్డ్ అవ్వటానికి కారణమవుతాయన్నమాట. సో, గిఫ్ట్స్ మాత్రమే ఉంటే రిలేషనా అని నేను చెప్పను కానీ, రిలేషన్‌లో గిఫ్ట్స్ కూడా ఉండాలి. అది కూడా సర్ప్రైజింగ్‌గా ఉండాలి అనమాట. ఎలా అంటే నాకు రీసెంట్‌గా గూడా ఒకరు ఇన్‌స్టాలో చెప్పారు. ఏంటి అంటే, మీకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది ఇది చెప్తే. ఆహ్, "అక్క మేము రిలేషన్‌షిప్‌లో ఉంటున్నాము 3 ఇయర్స్ నుంచి. సో, ఒక చిన్న గొడవ వల్ల తను బ్లాక్ చేసేసింది నన్ను. బట్ ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. ఇంతకు ముందు కూడా ఒక 2, 3 టైమ్స్ బ్లాక్ చేసింది. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా వచ్చేసిందక్క. ఒక ఎంతసేపు ఒక గంటలోనో లేకపోతే 2 గంటల్లోనో వచ్చేసింది అక్క. ఈసారి ఒక్కసారి మాత్రం 1 డే తీసుకుందక్క బ్లాక్ చేసి. ఆల్మోస్ట్ నాకు చాలా పెయిన్‌గా అనిపించింది. బాధ అనిపించింది. కానీ నాకొక ఐడియా వచ్చింది. ఏంటి అంటే అక్క, తనకి ఎప్పటినుంచో ఒక థింగ్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంది. అంటే అడగలేదు కానీ మాటల సందర్భంలో నాకు చెప్పింది. సో, తనకిష్టమైన వస్తువుని నేను తనకి ఏమంటారు కొరియర్ చేశాను నేను తనకి. సో, ఆ బ్లాక్‌లోనే ఉన్నా నేను. కొరియర్ చేశాను. అది 1 డేలోనే వెళ్ళిపోయింది. ఆహ్, తను సర్ప్రైజింగ్‌గా ఏంటి గిఫ్ట్ అని చెప్పేసి చూసుకుందంట. సో, చాలా చాలా షాక్ అయిందంట. అండ్ ఆ తర్వాత రియలైజ్ అయ్యి కోపం తగ్గించుకొని మళ్ళీ నాతో మాట్లాడింది. బట్ ఆ టైంలో తనెంత థ్రిల్లింగ్‌గా ఫీల్ అయింది అనేది ఒక అబ్బాయి నాకు చెప్తున్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాననమాట ఎస్పెషల్లీ. అంటే నార్మల్‌గా మనం ఒక గిఫ్ట్స్ అనేవి సర్ప్రైజ్‌గా పంపటం వేరు. బట్ బ్లాక్ చేసినప్పుడు పంపడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించిందనమాట. అది కూడా తనకిష్టమైంది అలా పంపించడం అనేది చాలా మంచిగా అనిపించింది. అంటే చూసారా ఇక్కడ మీకు, అంటే ఆ గిఫ్ట్ రావటం గొప్ప విషయం కాదు. కానీ ఆ కోపంలో బ్లాక్ చేసిన టైంలో గిఫ్ట్ పంపారు చూసారా? అది నిజంగా షాకింగ్ అనమాట. అది కూడా బాగా ఇష్టమైన వస్తువు అని చెప్పేసి చెప్పడం హ్యాపీగా అనిపించింది నాకు. నిజమే. ఎందుకు అంటే సో, గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయటం వల్ల వాళ్ళ హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఏదైతే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారో, ఏదైతే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారో, అలాంటివి చెప్పకుండా వాళ్ళకి సర్ప్రైజ్‌గా పంపినప్పుడు థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతారు వాళ్ళు. సో, అది కొంతమంది అబ్బాయిలు అది తెలుసుకోగలిగితే మేబీ లైఫ్‌లో చాలా బావుంటుంది మీకు. అంటే లైఫ్ బోర్ అనేది లేకుండా, అంటే ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ పెరగటం, ఇష్టం పెరగటం, ఏమైతే గిఫ్ట్స్‌ని చూసుకున్నప్పుడల్లా మీరు గుర్తు రావటం, మీ మెమరీస్ గుర్తు రావటం, ఇలాంటివన్నీ పాజిటివే జరుగుతుంది కానీ నెగెటివ్ ఎక్కడ జరగదు గిఫ్ట్స్ వల్ల. సో, కాబట్టి మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి అప్పుడప్పుడు గిఫ్ట్స్ అనేవి సర్ప్రైజింగ్‌గా ప్లాన్ చేయండి. చెప్పి ప్లాన్ చేయొద్దు. చెప్పకుండా ప్లాన్ చేయండి. సో, ఇంతే అనమాట గైస్. చాలా సింపుల్ అనమాట. మీరు ఈ విధంగా ఉన్నట్లయితే మాత్రం అమ్మాయిలకి ఇంతకు మించి ఏం అవసరం లేదు. ఏం కోరుకోరు. మాక్సిమం నార్మల్ గర్ల్ ఎవరైనా కూడా ఇంతకు మించి ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోదు కాబట్టి, మీరు ఇవన్నీ ట్రై చేసి చూడండి. అండ్ ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఒక మంచి అమ్మాయి రానే వస్తుంది. ఆ రోజు మీరు నా వీడియో చూసి కామెంట్ కూడా పెడతారని అనుకుంటున్నాను పాజిటివ్‌గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ వీడియో బాగుంది కదా! మీకు నచ్చింది కదా! లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. ఏదన్నా ఎమర్జెన్సీ, ఏదన్నా ప్రాబ్లమ్, ఐ థింక్ ఏదన్నా చెప్పుకోవాలి, ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.